తనపై దాడి చేసిన వారిపై లీగల్ ఫైట్ చేస్తానన్నారు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్. రామరాజ్యం కోసం ఏం చేస్తున్నావని ప్రశ్నించి తనను కొట్టారని తెలిపారు. చిలుకూరులో ఎన్నో అక్రమాలు చేశానని తనపై ఆరోపణలు చేశారన్నారు. నా మీద జరిగినటువంటి దాడి గురించి మీకు వివరిస్తాను. ఎందుకంటే ఇంతవరకు మనం సాధించినటువంటి విషయాలు మీకు తెలియకపోతే ఈ నేపథ్యం మీకు అర్థం కాదు. సమాజానికి ఉపయోగకరంగా మాధ్యమాన్ని వాడాలి, సమాజానికి దురుపయోగకరంగా మాధ్యమాన్ని వాడవద్దు అని అందరినీ కూడా భక్తిపూర్వకంగా ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే ఏదైనా లీగల్ చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము కాబట్టి ఇప్పుడు ముందే హెచ్చరిస్తున్నా, మా మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా, దేవాలయ వ్యవస్థని డీఫేమ్ చేస్తున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను. ఎందుకు ఉన్నాను అంటే సమాజంలో మంచి మార్గంలో ప్రయాణించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇలాంటి ఒక విషయాన్ని దుష్పరిణామాలు తీసుకెళ్తే మాత్రం పరస్పరం హింసకి తావిస్తుంది. కాబట్టి ఇన్ని రోజులు ఉపేక్షించినా ఇక ఉపేక్షించే ప్రసక్తి లేదు. మీ అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారం. దయచేసి మీ అందరూ కూడా చిలుకూరు బాలాజీ ఆశీర్వాదం బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.